స్వర్ణ కుప్పం విజన్ 2027 ఈ రోజు గుర్తుపెట్టుకోండి. ద్రవిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మన ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం. మళ్ళీ 2029 ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశాం మరి ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. అంతవరకు కూడా వదిలిపెట్టాం. మధ్యలో కూడా మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది. ఒకవేళ మరీ ఇష్టం లేకపోతే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకుపోతాం, కానీ నీళ్లు తాగనంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టి మిగిలిన గుర్రాలన్నిటి కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ వ్యూ ఈరోజు నా ప్రజెంటేషన్ లో స్వర్ణ కుప్పం 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కూడా స్టడీ చేసిన తర్వాత నీతి ఆయోగ్ కన్సల్టెంట్ వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ దీనిపైన పెట్టి మా డిపార్ట్మెంట్ లో ఉండే ముఖ్యమైన సెక్రటరీస్ కానీ అందరూ, అదే మరిగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం సమీక్షలు చేశాం. చాలా చర్చలు చేశాం. దేశంలో 16 లక్షల మంది ఆన్లైన్ లో సజెషన్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్లను ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఇంతమంది ఆన్లైన్ లేక రాలేదు. అలాంటి 16 లక్షల సూచనలు తీసుకొని ఫైనల్ గా తయారు చేశాం. ఇక్కడ నో గో బ్యాక్. యూనిక్నెస్ ఆఫ్ స్వర్ణ కుప్పం రోడ్ మ్యాప్ జీరో పవర్టీ, స్వర్ణ హౌస్ హోల్డ్స్ ఎవ్రీ కుటుంబానికి ఎట్ చేయాలి, రోడ్ మ్యాప్ టు స్వర్ణ కమ్యూనిటీస్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి. ఈరోజు కొన్ని ఎంఓయూలు కూడా చేశారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క దిశ మార్చేట్టుగా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే by 2029 కుప్పం కాన్స్టిట్యున్సీ envisages to be a model constituency that nurtures a thriving community where every citizen has access to quality of services, economic opportunities and high standard of living. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. నేను 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. 1 మీకు డబ్బులు రావాలి, సంపద రావాలి. 2 మీరు ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. డబ్బులున్నాయి, అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, 24 గంటల అన్హ్యాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు. మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి. అలాంటివి 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఈ 3 ప్రిన్సిపల్స్ పైనే నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూస్తే స్వర్ణ కుప్పం టువర్డ్స్ జీరో పవర్టీ. ఇంతవరకు మనం చాలాసార్లు మాట్లాడాం. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం. ఈరోజు నేను చెప్తున్నా, మొదటిసారి జీరో పావర్టీ. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ అబవ్ పావర్టీకి తెచ్చే మొదటి స్టెప్. దానికి ఈ రోజే ఈ కుప్పంలో ఫౌండేషన్ వేశాం. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా పేదవాళ్ళుంటే వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరితో సమానంగా కాకపోయినా పేదరికం నుంచి మొదటి దశ పైకి తీసుకొస్తాం.
స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి 6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం? కాబట్టి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే, అధికారులు కాదు. అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు. ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం. ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి, లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి 10వ తేదీని అందరికీ తెలుసు. నువ్వు తిరుపతిలోనే పుట్టావు, మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే. మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు, వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా? మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ నేను తేలేదమ్మా, గత ప్రభుత్వం తప్పు అంటున్నావు. మరి గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చినప్పుడు ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు, ఎక్కడా ఎవరు చనిపోలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? మీ చేతగానితనం కాదా? మీరు పెట్టుకున్న మీ భజన పరుల వల్ల జరిగిన తప్పిదం కాదా? ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు అవుతుంది, మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకెన్ సిస్టమ్? పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు, పేదవాళ్ళకు అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు, ఏజ్డ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చేయూత తీసేస్తావు, పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు, పేద ప్రజల రక్తాన్ని పీల్చేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు, కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే. అంటే ఈరోజు నీ నిర్లక్ష్యం వల్ల, నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవటం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషియల్స్ తప్పని, పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టీటీడీ చైర్మన్ అడిషనల్ ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు. బిఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు. అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ. మరి ఎందుకు 3 రోజులు అవుతున్నా ఎవరి పేరు ఎఫ్ఐఆర్లో ఎక్కట్లేదు, ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను.